ఆయన సీఎంకు సన్నిహితుడు, ఎప్పుడూ ముఖ్యమంత్రి వెంటే కనిపిస్తారు. కానీ పెద్దగా ఎవరికీ తెలిసిన నేత కాదు. కానీ ఒకే ఒక్క సినిమా ఈవెంట్ ఆయనను హైలైట్ చేసింది. మూవీ సర్కిల్స్ లో ఇప్పుడు ఆ వ్యక్తిపై తెగ చర్చ జరుగుతోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ఆయనకు ఉందట. ప్రభుత్వం కాదు కూడదు అని తెగేసి చెప్పిన అంశాలకు కూడా క్లియరెన్స్ తెస్తున్నారట ఆయన. ఇంతకు ఎవరైనా? ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు అండగా నిలిచిందెలా? హరిహర వీరమల్లు బెనిఫిట్ షోలకు అనుమతి. వీరమల్లు ప్రీమియర్స్ వెనుక చక్రం తిప్పిందెవరు? ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పొగడ్తలతో హాట్ టాపిక్ గా రోహిన్ రెడ్డి. సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు లేదు. ప్రీమియర్స్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం. పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాత సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి స్వయంగా తేల్చి చెప్పిన అంశమిది. కానీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం టికెట్ల రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పుష్ప 2 వివాదం తర్వాత సంక్రాంతికొస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ లాంటి కొన్ని చిత్రాలకు రేట్ల పెంపులో సడలింపు ఇచ్చినా బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం, పైగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లుకు తెలంగాణ సర్కార్ రేట్ల పెంపునకు అనుమతించవచ్చని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పుష్ప 2 వివాదం తర్వాత హరిహర వీరమల్లు కోసం మరోసారి బెనిఫిట్ షోలకు అనుమతించింది రేవంత్ సర్కార్. దీని వెనక తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు చొరవ తీసుకుని ఉంటారని అంతా అనుకున్నారు. అయితే అసలు విషయం తెలిసాక అంతా షాక్ అవుతున్నారట. హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఒకే ఒక వ్యక్తి రంగంలోకి దిగడంతో రేవంత్ సర్కార్ గీసుకున్న నిబంధనలు అటకెక్కేశాయట. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి జోక్యంతోనే హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి చిటికెలో దక్కిందట. ఈ విషయాన్ని హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఏకంగా స్టేజ్ పైనే వేలాది మంది అభిమానుల ముందు ప్రకటించేసరికి అంతా అవాక్కయ్యారు. అక్కడే ఉన్న రోహిన్ రెడ్డి సైతం షాక్ అయిపోయారట. ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టంగా పెట్టుకున్న నిబంధనలను కూడా సడలించడంలో రోహిన్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారనే టాక్ ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఇంతకీ ఎవరి రోహిన్ రెడ్డి, ఆయన ఏం చేస్తారనే విషయాలపై పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి. స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డికి పార్టీలో పెద్దగా రోల్ ఏమీ ఉండదు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లలో రోహిన్ రెడ్డి ఒకరు. సీఎం విదేశీ పర్యటనలతో పాటు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా సరే వెనక బ్యాగ్, సూట్ కేసుతో కనిపిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డికి చాలా కాలం నుంచి నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో అంబర్పేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రోహిన్ రెడ్డి. ఇక సీఎం దగ్గరకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి కలవాలన్నా రోహిన్ రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందనే టాక్ ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాటిని కూడా సడలింపు చేయడంలో రోహిన్ రెడ్డి సక్సెస్ కావడంతో అంతా ఔరా అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే తెలంగాణలో సినీ పరిశ్రమను రోహిన్ రెడ్డి కనుసైగతో శాసిస్తున్నారు అన్న టాక్ మొదలైంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అయినా, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అయినా కూడా రోహిన్ రెడ్డిదే సినీ రంగంలో హవా అనే టాక్ నడుస్తోంది.